కెనడా నుంచి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియో ఎలా చేయాలనేది చాలా ఆలోచించాము. బట్ చివరిగా ఒక టెంపుల్ వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొని మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 PM, అంటే సాయంత్రం 6 అయింది మనకి ఇక్కడ. సో 6 అయినా కానీ మన మధ్యాహ్నంలాగా కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి కెనడాలో ఆల్మోస్ట్ ఒక 9:30 వరకు ఈవినింగ్ ఇలానే లైట్ ఉంటుంది. మన ఇండియాలో లాగా 6-6:30కి చీకటి పడదు ఇక్కడ. సో ఇప్పుడు మనం బ్రాంప్టన్లో ఉన్నాము. బ్రాంప్టన్ నుంచి రిచ్మండ్ హిల్ వెళ్తున్నాము. ఇంకా రిచ్మండ్ హిల్లో ఒక టెంపుల్ ఉంది. సో నేను ఎప్పుడైనా కానీ ఒక ఏదైనా స్టార్ట్ చేయాలి లేకపోతే కొద్దిగా లోగా ఫీల్ అయినా కానీ నేను ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్తాను. సో మనం ఉంటున్న లొకేషన్ వచ్చేసి బ్రాంప్టన్. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి 1 అవర్ జర్నీ పడుతుంది. సో ఈ 1 అవర్ జర్నీ ఇక్కడి నుంచి పడుతుంది, ప్లస్ టొరంటో నుంచి ఆల్మోస్ట్ ఒక 40 minutes పడుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్ వచ్చేసి ఇది కింగ్ స్ట్రీట్ అంటారు. సో ఈ రోడ్లో మీరు చూస్తే కనుక ఎక్కువ గ్రీనరీ కనపడుతుంది, ఎందుకంటే ఇది కంట్రీ రోడ్ ఇక్కడ. సో కంట్రీ రోడ్ అంటే మేబీ ఒకటి లేకపోతే 2 రోడ్లు ఉంటాయి. సో దానికన్నా ఎక్కువ ఉండవు. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ 2 townsని క్రాస్ చేసుకుని వెళ్తాము. ఒకటి వచ్చేసి నోబుల్టన్, ఒకటి వచ్చేసి కింగ్ సిటీ. ఇక్కడ కింగ్ సిటీ అంటే మనకి పెద్దగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ కెనడాలో కింగ్ సిటీ అనేది చాలా చిన్న ఊరు, ఒక పల్లెటూరు అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఆ ఊరి ఎంట్రన్స్. ఇక్కడ మీరు రైట్ సైడ్లో ఒక బోర్డు చూడొచ్చు, స్పీడ్ కెమెరా బోర్డు. ఈ రోడ్ వచ్చేసి ఒక 50 km/h స్పీడ్తో వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. సో మనం ఎంత వెళ్తున్నామని చూపించిద్ది, అది మనకు చూపిదు, వెనక వచ్చే వాళ్ళకి చూపిస్తుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కుదిరితే నేను మీకు చూపిస్తాను. సో ఇది ఆ ఊరు ఎంట్రన్స్. ఈ ఊరు చాలా చిన్నది, మీరు చెప్పాలంటే ఒక 10,000 మంది పాపులేషన్ ఉండదు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ టొరంటో నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇది ఇప్పుడిప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఇది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మేము ఉంటున్న ఏరియా బ్రాంప్టన్, మీకు తెలిసి ఉండొచ్చు. ఇక్కడ మనకు ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా 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 ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పంజాబీస్ కమ్యూనిటీ అంటారు ఇది మోస్ట్లీ. ఆల్మోస్ట్ ఒక 2 lakh మంది, అందరు దాంట్లో 170 to 180 members అందరు పంజాబీస్ ఉంటారు. నాకు తెలిసి ఇది లిటరలీ ఒక స్మాల్ ఇండియా లాగా అనిపిస్తుంది. మీకు చెప్పొచ్చు ఇది మినీ పంజాబ్ అని చెప్పొచ్చు. మేము ఈ కమ్యూనిటీలో ఉంటున్నాం, ఎందుకంటే ఇది నా వర్క్ ప్లేస్కి చాలా దగ్గర. సో ఇది మీకు ముందు కనిపిస్తున్న ఇంటర్సెక్షన్ వచ్చేసి కింగ్ అండ్ క్వీన్ ఇంటర్సెక్షన్ ఇది. సో నార్మల్గా కింగ్ అండ్ క్వీన్ ఇంటర్సెక్షన్ అంటేనే చాలా ఫేమస్ ఉంటుంది, కానీ ఇక్కడైతే అంత ఫేమస్ లేదు. సో ఇక్కడ మీరు ముందు చూస్తే ఇది 70 స్పీడ్లో వెళ్ళాల్సిన రోడ్ ఇది. మీరు రైట్ సైడ్ చూస్తే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇలా సేఫ్గా ఇలా పక్కన బోర్డ్స్ పెట్టి పక్కన పార్కింగ్ స్టాండ్ పెట్టి వాళ్ళకి వే ఇవ్వాల్సింది, ఎందుకంటే మనం ఏమైనా అయితే మనం వాళ్ళ మీద కేసు వేయచ్చు. సో మనం ఇప్పుడు రిచ్మండ్ హిల్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇది రిచ్మండ్ హిల్ వచ్చేసి ఇది టౌన్ కాదు, అలా సిటీ కాదు అని చెప్పొచ్చు, ఎందుకంటే పాపులేషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది, బట్ చాలా హైఫై ఏరియా. మనం చెప్పాలంటే మనకి జూబ్లీ హిల్స్, సో అన్ని అఫీషియల్స్ అందరూ ఎలా ఉంటారో ఇక్కడ కూడా అంతే. ఇది చాలా ఫేమస్. ఇప్పుడు మీకు కనపడుతుంది వచ్చేసి గో స్టేషను, అంటే ఇది చెప్పాలంటే ఒక బస్ స్టేషన్ లాంటిది. ఈ ఊరికి ఇది గ్యాంబుల్ 18 అని. సో ఇది వచ్చేసి ఒక బస్ స్టేషన్. సో అన్ని బస్సులు ఇటువైపు వెళ్ళేది ఖచ్చితంగా ఇక్కడ ఆగుతాయి. ఇది ఓన్లీ బస్ స్టేషన్. సో గ్యాంబుల్ 19th ఇది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది యంగ్ స్ట్రీట్ అండ్ కింగ్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాలు పట్టవచ్చు, కానీ 10-15 నిమిషాలు వీడియో కవర్ చేయట్లేదు నేను. సో మోస్ట్లీ మెయిన్ థింగ్సే మీకు చూపించాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి ఈ రిచ్మండ్ హిల్ కమ్యూనిటీ అనేది మనకి, నాకు తెలిసి అయితే చాలామంది సెటిల్డ్ పీపుల్, అంటే చాలామంది వైట్ పీపుల్ ఇక్కడ ఉంటారు. సో మనం వచ్చేసాం మన టెంపుల్ దగ్గరికి వచ్చి. సో ఇదే నేను చెప్పాలంటే, మనం ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలంటే మనం తిరుపతి కానీ శ్రీశైలం కానీ వెళ్తాము. సో మాకు కెనడాలో వచ్చేసి ఇక్కడ శివుని చూడాలంటే ఇదే శ్రీశైలం, వెంకటేశ్వర స్వామిని చూడాలంటే ఇదే తిరుపతి. సో ఎప్పుడైనా కానీ నేను కొద్దిగా లో ఫీల్ అయితే, ఒక డివోషనల్ వైబ్ రావాలంటే నేను ఖచ్చితంగా ఇక్కడికే రావాలనుకుంటాను. ఇది వచ్చేసి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది.
దీని వెనకాల కానీ పక్కన కానీ ఏమి ఇల్లు అయితే ఉండవు. ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక 1 or 2 కిలోమీటర్స్ వరకు ఏమి ఇల్లు ఉండవు. ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ అందరు దేవుళ్ళు ఉంటారు మనకి. ఇది ఒక స్పెసిఫైడ్గా ఒక దేవుడికని కాదు. సో మోస్ట్లీ అందరూ ఇక్కడ టొరంటోలో ఉండే వాళ్ళైనా కానీ ఎప్పుడైనా వీకెండ్ వస్తే సాటర్డేని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు ముందు చూసుకుంటే ఇక్కడ ఇవాళ ఏదో ఉత్సవం జరుగుతుంది ఇక్కడ. సో మేము ఇది ఉత్సవం జరుగుతుంది తెలియక వచ్చాము, బట్ గుడ్ థింగ్ మేము ఉత్సవం మొత్తం చూడగలిగాము. సో ఇది మన ఫస్ట్ వీడియో, కానీ ముందు వీడియోస్లో మంచి కంటెంట్తో ఖచ్చితంగా వస్తాము. సో ఒక గుడ్ వైబ్ ఉండాలి, ఒక టెంపుల్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకొని ఈ వీడియోకి వచ్చాము మేము. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి అన్ని పండగలు మీరు ఏ పండగనే తీసుకోండి, తమిళ్ అండ్ కన్నడ ప్లస్ తెలుగు అందరు కలిపి ఇక్కడ చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా వీక్లీ 3 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ.